హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన అశోక్ నగర్ ఏరియాలో ఉన్నానండి. టైమ్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేపాటికి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి స్టాండ్ అలోన్ 3 BHK ఫ్లాట్స్ సేల్కి వచ్చినాయి. మొత్తం 5 ఫ్లోర్స్ అండి. దీంట్లో ఒకే ఒక్క ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి ఉంది. ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్ అనేది చూపిస్తాను. ముందుగా వీళ్ళు స్టేర్ కేస్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారండి. 2 స్టెప్స్ ఎస్ఎస్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే లిఫ్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. లిఫ్ట్ వర్క్ జరుగుతుంది. అలాగే లిఫ్ట్ చుట్టూ కూడా ఈ టైల్ క్లాడింగ్ అంతా చేయించారు, చూసారు కదా. అలాగే ఈ ఫ్లాట్ కి ఇది సిట్అవుట్ ఏరియా అండి. ఇదంతా సిట్అవుట్ ఏరియా. ఇది కూడా గ్రానైట్ యూస్ చేసి చేయించారు. అలాగే సీలింగ్ వర్క్ అది కూడా మీరు గమనించవచ్చు. WPVC మెటీరియల్ యూస్ చేసి చేయించారు. సో అక్కడ కనుక మనం ఒక గేట్ పెట్టుకున్నామంటే ఫ్లాట్ కంప్లీట్ సెక్యూర్డ్ అండ్ ఇండిపెండెంట్ గా ఉంటుంది. అలాగే మన సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్ చుట్టూ కూడా చూడొచ్చు. మీకు టైల్ క్లాడింగ్ అయితే చేంజ్ చేశారు. అలాగే సింహద్వారం డోర్ కూడా చూడొచ్చండి. చక్కటి టేక్ వుడ్ యూస్ చేసి చేయించారు. మంచి డిజైన్ చేసి చేయించడం జరిగింది. డోర్ కూడా చాలా పెద్ద డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. లోపల చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా అయితే చూపిస్తున్నాను. ఇదంతా లివింగ్ స్పేస్ వస్తుంది. సీలింగ్ వర్క్ అంతా అయిపోయింది, రెడీ టు ఆక్యుపై. ఇప్పుడున్న చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి అంతే. వీళ్ళు టైల్స్ కూడా 5x20 45 టైల్స్ యూస్ చేశారు. అలాగే టీవీ యూనిట్ కూడా చూడొచ్చు. మంచి డిజైన్ చేసి ఇచ్చిన టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అలాగే లోపలికి వెళ్ళేటప్పుడు మన ఇంట్లోకి ఒక ఆర్చ్ లాంటిది ఇక్కడ ప్రొవైడ్ చేసి LED కార్పొరేట్ స్ట్రిప్ అనేది ఇచ్చారు, చూడొచ్చు. అది కూడా ఇంకా లోపల చూద్దామండి. ముందుగా వీళ్ళు పూజ గది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూజ గది ఇక్కడ ఇలా వచ్చింది. పూజ గది కూడా చక్కగా స్పేషియస్ గా వచ్చిందండి. అలాగే ఇది ఓపెన్ కిచెన్ స్టైల్. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి డైనింగ్ స్పేస్, క్రాకర్ యూనిట్ అన్ని అలా ఇవ్వడం జరిగింది. సీలింగ్ వర్క్ అది కూడా గమనించవచ్చు మీరు. ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ వస్తుంది. అలాగే ఇంకా మనకి కిచెన్ అండి. ఇది అంతా కూడా సెమీ మోడ్యులర్ కిచెన్ ఇచ్చారు. స్టోరేజ్ కూడా సఫిషియెంట్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారండి. వాల్ టైల్స్ కూడా చక్కటిగా చేంజ్ చేశారండి. వాల్ టైల్స్ కూడా అంటించడం జరిగింది. జస్ట్ ఇక్కడ వచ్చేప్పటికి మనకి వాష్ ఏరియా వచ్చింది. ఇది వచ్చేప్పటికి వాష్ ఏరియా. ఫ్లాట్ కూడా చాలా మంచిగా ప్రీమియం గా ఉందండి. ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ అయితే నేను ఆల్రెడీ చూసాను, చాలా స్పేషియస్ గా వచ్చింది. ఫ్లోరింగ్ కూడా మనకి వుడెన్ ఫ్లోరింగ్ ఫార్మాట్ లో చేయించారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. వార్డ్రోబ్స్ కూడా స్లైడింగ్ డోర్స్ అది ఇచ్చారు. పైన వచ్చేవాడికి హైడ్రాలిక్ డోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత స్పేషియస్ గా ఉందో. అలాగే దీనికి వచ్చేవాడికి మనకి వాకింగ్ క్లోజెట్ ఇచ్చారు. అలాగే డ్రెస్సింగ్ యూనిట్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేవాడికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. ఫ్లాట్ అయితే మంచి ప్రీమియం డిజైన్ చేయించారు. అలాగే డ్రై అండ్ వెట్ ఆప్షన్ కూడా ఉందండి. అలాగే వాల్ టైల్స్ కూడా పై వరకు ఫిక్స్ చేయించారు, అది కూడా చూడొచ్చు మీరు. దీనికి వచ్చేవాడికి బాల్కనీ వచ్చిందండి, అది కూడా ఒకసారి చూద్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైడ్ వచ్చిందండి. బాల్కనీ అయితే చాలా మంది అడుగుతున్నారు మాస్టర్ బెడ్రూమ్ కి బాల్కనీస్ కావాలని. సో ఇది ప్రొవైడ్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇప్పుడైతే సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా వార్డ్రోబ్ స్లైడింగ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇలా వచ్చింది. దీనికి కూడా మనం డ్రై అండ్ వెట్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు, ప్రొవిజన్ ఉంది కాబట్టి. బెడ్రూమ్స్ కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చినాయండి. నెక్స్ట్ అయితే థర్డ్ బెడ్రూమ్ చూద్దాం మనం. మీరు చూపించబోయేది థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్ లో కూడా వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు.
దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇటు వచ్చిందండి. సో 3 బెడ్రూమ్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది లొకేషన్ వచ్చేపాటికి అశోక్ నగర్ అండి. టైమ్ హాస్పిటల్కి దగ్గరలో ఉండే లొకేషన్ ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ అది ఉంటుంది. సో వాటర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది టోటల్ వచ్చేపాటికి 1850 SFT వస్తుందండి. ప్లింత్ అయితే 1550 SFT వస్తుంది. యూడిఎస్ అయితే 61 గజాలు ఇస్తున్నారు. ప్రైస్ అయితే ₹1,00,00,000 చెప్తున్నారండి. చాలా స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది. 100కి 100% కన్సిడర్ చేయొచ్చండి ఈ ప్రాపర్టీని అయితే. ఎందుకంటే రోడ్డుకు కూడా చాలా దగ్గరగా ఉంది ప్రాపర్టీ. రోడ్స్ అవి అన్నీ ఫామ్ అయిపోయినాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలియజేయాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను, నాకు కాల్ చేయండి. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే 100% లోన్స్ అయ్యేలాగా ప్రయత్నిద్దామండి. ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అది అందరూ కొంచెం గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.